పెద్దవారు కూర్చున్నారు. అవును. ఆ సీతారామ కళ్యాణం ఏ విధంగా ఉంటుందో హుషారుగా చెప్పమ్మా. అంటే అర్థం ఏంటమ్మా? అర్థం పుత్రులు లేని వారికి ఆ దశరథ మహారాజుకు ఎన్ని భోగభాగ్యాలున్నా సంతానం మాత్రం లేదు. లేనందున వశిష్ఠుడు ఇలా అన్నాడు, రాజేంద్ర పుత్ర కామిష్ట వేగం చేసు, నీకు తప్పగా సంతానం కలుగును అన్నాడు. అలాగే వశిష్ఠుడి ప్రకారం దశరథుడు అలా చేశాడు. వేగగుండములో యజ్ఞపురుష ప్రత్యక్షమై ఏమంటున్నాడంటే మనన్నే చెప్తాడు. వేగగుండములో యజ్ఞపురుషుడు ప్రత్యక్షమై ఏమంటున్నాడు హుషారుగా చెప్పురా. యజ్ఞపురుషుడే విఘ్నపురుషుడు ప్రత్యక్షమై విఘ్నపురుషుడు దివ్య పాయసాన్ని దశరథ మహారాజుకు అందజేశారు. మహారాజు దివ్య పాయసాన్ని ప్రేమతో అందుకొని హత్తుకొని రెండు భాగాలుగా చేసి కంసలికు కైకేయికు ఇచ్చారు. వారిరువురు కొద్దిగా సేవించి మిగిలిన పాయసాన్ని సుమిత్రకు అందజేశారు. పాయసాన్ని సేవించిన రాణులు గర్భవతులయ్యారు. ఆ సుముహూర్తాన ముగ్గురు రాణులకు నలుగురు కుమారులు జన్మించారు. ఏంటి ముగ్గురు రాణులకు నలుగురు కుమారులు జన్మించారు? పెద్దవారి కంసలికు శ్రీరాముడు కైకేయికు భర్తడు రెండు సార్లు పాయసాన్ని సేవించిన సుమిత్రకు మాత్రం లక్ష్మణ ఇద్దరు జన్మించారు. శ్రీరాముడు జన్మతో లోకాలు ఉప్పొంగిపోయాయి. శ్రీరాముడి జన్మం ఎలా జరిగిందో మన అన్నయ్య చెప్తాడు. రామరాజ్యం వచ్చిందమ్మా రామచంద్రుడు పుట్టారమ్మా రామరాజ్యం వచ్చిందమ్మా రామరాజ్యం వచ్చిందమ్మా రామరాజ్యం వచ్చిందమ్మా మనకు రామరాజ్యం వచ్చిందమ్మా దేవదేవుడే విష్ణుమూర్తిగా రాజు గర్భములో చిన్న బాలుడై జన్మించాడు. రామరాజ్యం వచ్చిందమ్మా మనకు రామరాజ్యం వచ్చిందమ్మా మనకు రామరాజ్యం వచ్చిందమ్మా రామరాజ్యం వచ్చింది. రామరాజ్యం వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధి చెందింది. అవునబ్బాయి. సారా కొట్లు అనగా ఏమి, గాంధీ కొట్లు అనగా ఏమి, చాలా అభివృద్ధి చెందిపోయింది. రామరాజ్యం వచ్చిన తర్వాత సారా కొట్లు బాండి కొట్లు బాగా అభివృద్ధి చెందేరా. సారా కొట్లు అభివృద్ధి చెందే. ఇప్పుడు దాని గురించి ఇప్పుడు ఏమంటావు? ఇదే నేను చెప్తాను. చెప్పురా. ముంతానాయమ్మ నే మరుమజాలనే సారముంతానాయమ్మ నే తాగజాలనే సారముంతానాయమ్మ ముంతానాయమ్మ నే మరుమజాలనే సారముంతానాయమ్మ నే తాగజాలనే కళ్ళు ముంతానాయమ్మ ముంతానాయమ్మ నే మరుమజాలనే సారముంతానాయమ్మ నే తాగజాలనే సారముంతానాయమ్మ ముంతానాయమ్మ నే మరుమజాలనే సారముంతానాయమ్మ నే తాగజాలనే కళ్ళు ముంతానాయమ్మ ఉల్లిపాయ పకోడీలు ఉల్లిపాయ
తాగుతా నీ అవ్వ తాగుతా తాగుబోతు నాయాల తలలో దూరెల్లుతా 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 తాగని నా కొడుకెందుకు లోకములో హాయ్ హాయ్ స్వర్గలోక మొగుపడుతుంది మైకౌలై మధ్య తాగుతా నీ అవ్వ తాగుతా తాగుబోతు నాయాల తలలో దూరెల్లుతా తాగుతా నీ అవ్వ తాగుతా తాగుబోతు నాయాల తలలో దూరెల్లుతా కొడతారు నువ్వు. హలో 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 నాకు మామ నాకు మామ నాకు మామ కాదురా దరిద్రుడా నీకు నేను మామయ్య 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 నువ్వు నా పండు కదా ఓరే మామయ్య ఫ్రెండే మామయ్య ఓకే ఓకేనా బాగున్నావా బాగున్నాను మీ అమ్మ ఉందే చాలా బాగుంది మీ అమ్మకు అడిగిన నేను చెప్పు మాయమ్మ నువ్వే అడిగినావు బాగున్నావని ఓ బాగున్నావని చాలా బాగుంది కానీ ఎవరా చిన్న మాట ఊగుతున్నావేంటి ఊగుతున్నావేంట్రా మా ఇంటికి వెళ్తాను ఎక్కడికే మా ఇంటికి మీ ఇంటికే మీ ఇల్లు ఎక్కడ చూపించు మా ఇల్లు చూపించు షొత్తవా మా ఇల్లు షొత్తవా చూపించిరా అల్లది గోదరా మా అమ్మ కూర్చొని నిలబడు నీకు తాగింది బాగా పనిచేస్తుందిరా నీ అమ్మ కూర్చొని ఉందని చెప్పాలి లేదా నిల్చొని ఉందని చెప్పాలి అంటే కూర్చొని నిలబడ్డా నేను చూసేటప్పుడు మా అమ్మ కూర్చొని నీతో చెప్పేసాడు నిల్చుండిపోయి అందుకని కలిపి చెప్పేసా బాగా చెప్పావు అయితే సరే గాని ఇల్లు ఎక్కడ ఉందో చూపి. మా ఇల్లా ఉందా చూపించు చూపించలా ఉందా ఎక్కడ చూపించు చూపించలా చూపించు ఎక్కడ దరిద్ర పేదవా అల్లెక్కడ కాదు అల్ల అక్కడ ఎవడు నువ్వు కొడతారు నువ్వు తాగుబోతున్నా కొడక కొడితే ఎలా ఉందో తెలుసునా నేను తాగిన అనుకున్నావు లేదా వెళ్ళిపోతున్నా జాగ్రత్తగా వెళ్ళి వాళ్ళమ్మా సొక్కేసుకొచ్చానమ్మ చూడు పక్కేసుకొచ్చానమ్మ పాడు సొక్కేసుకొచ్చానమ్మ చూడు పక్కేసుకొచ్చానమ్మ పాడు సొక్కేసుకొచ్చానమ్మ చూడు పక్కేసుకొచ్చానమ్మ పాడు సొక్కేసుకొచ్చానమ్మ చూడు పక్కేసుకొచ్చానమ్మ పాడు కింది కాస్త ఏమైందో తప్పట కింది కాస్త ఏమైందో తప్పట కుడి ఎడమైతే పొరపాటులట పార్వతి ఓ దేవదా ఓ పార్వతి ఓ దేవదా కొడతారు మళ్ళీ కొడతావన్నావా వాళ్ళ అమ్మ ఎవరది 7 పేషెంట్ తో నేను ఎక్కడికి వెళ్ళి పెట్టా వాళ్ళ అమ్మ మన ఇంటి పేషెంట్ వచ్చిడే వాళ్ళ అమ్మ మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేము మహారాజులం మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేము మహారాజులం మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం సారా తాగి తింగేస్తాం గొల్లు తాగి కొట్టేస్తాం మందంతా దిగేదాకా మోకాలే తాగే సారా తాగి తింగేస్తాం గొల్లు తాగి గెంటేస్తాం మందంతా దిగేదాకా మోకాలే పాటిస్తాం బిర్రా 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 మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం సారా తాగి తింగేస్తాం గొల్లు తాగి గెంటేస్తాం మందంతా దిగేదాకా లోకాలే పాటిస్తాం వాళ్ళ అమ్మ ఎవరిది చేయకాలేదు చేయకాలేదా వాళ్ళ అమ్మ నేనే నీ కొడుకుని అడుక్కున్నాను కాదు వాళ్ళ అమ్మ ఈ ముష్టాలకి ఏడాపాలు ఎప్పుడు పెడితే వచ్చింది నేనే ముష్టాడు నీ కొడుకుని వచ్చిన వాళ్ళ అమ్మ రమణ అమ్మ వాళ్ళ అమ్మ నువ్వేనే వాళ్ళ అమ్మ నువ్వేనే
వాళ్ళ అమ్మ నీ మొఖమే రెండు కనిపెత్తని మొఖం ఎక్కడ ఉంది? ఇదేంటి పైకి చూడు అడ్డగడదా. వాళ్ళ అమ్మ నీ మీద ఉంది ఏంటి మొఖము? కింద చూస్తాను. నువ్వు ఎప్పుడు కిందకే చూస్తా గానీ రమణ ఒక మాట చెప్పు. ఏంటి? పొద్దు నుంచి కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళావు? సినిమాకి వెళ్ళాను. సినిమాకి. ఎక్కడికి వెళ్ళావు? సినిమాకి. సినిమాకి ఏ సినిమాకి నానా? వాల్తేలు ఏలయ్య. వాల్తేలు ఏలయ్య. ఒరే పసివి అది వాల్తేలు ఏలయ్య కాదురా, వాల్తేరు వీరయ్య. అదే వాల్తేలు ఏలయ్య. వాల్తేరు వీరయ్య. వాల్తేలు ఏలయ్య. వాల్తేరు వీరయ్య అని చెప్పానా? నువ్వు లాగేచ్చుకో, నువ్వు పిచ్చికేచ్చుకో, నువ్వు కొరికేచ్చుకో. బాతులు వచ్చాడు. మళ్ళొకసారి పాడు. మళ్ళొకసారి పాడు. నువ్వు లాగేచ్చుకో, నువ్వు పిచ్చికేచ్చుకో, నువ్వు కొరికేచ్చుకో. బాస్ వచ్చిండు. అదే బాస్ వచ్చిండు. బాస్ వచ్చిండు. బాస్ వచ్చిండు. పోరా. సరే కానీ నిజంగా అదే సినిమాకి వెళ్ళావా? వాళ్ళ అమ్మ అది హౌస్ఫుల్ ఎట్టాను రే. హౌస్ఫుల్ బోర్డు పెట్టాడు. ఇంకే సినిమాకి వెళ్ళావా? పక్ష సినిమాకి వెళ్ళి. అక్కడే సినిమా ఆడుతుంది. గలాస్ లో కొల్లస్. గలాస్ లో కొల్లస్. అదెక్కడ ఆడుతున్నానా? ఎరకమోల్లో. అదెక్కడ ఉంది? సందు టాకీస్ పక్కన.
తల్లి వందనాలమ్మ బంగారు విజయనగరం ఆడబిడ్డవమ్మ బంగారు విజయనగరం ఆడబిడ్డవమ్మ అమ్మ దుర్గమ్మ తల్లి వందనాలమ్మ అమ్మ దుర్గమ్మ తల్లి వందనాలమ్మ బంగారు విజయనగరం ఆడబిడ్డవమ్మ బంగారు విజయనగరం ఆడబిడ్డవమ్మ ఊరికి రావమ్మా ఏడాదికోసారి మా ఊరికి రావమ్మా విజయనగరం వీధుల్లోనా కన్నుల పండుగ నీవమ్మా అమ్మ దుర్గమ్మ తల్లి వందనాలమ్మ అమ్మ దుర్గమ్మ తల్లి వందనాలమ్మ బంగారు విజయనగరం ఆడబిడ్డవమ్మ బంగారు విజయనగరం ఆడబిడ్డవమ్మ దుర్గమ్మ తల్లి వందనాలమ్మ అమ్మ దుర్గమ్మ తల్లి వందనాలమ్మ బంగారు విజయనగరం ఆడబిడ్డవమ్మ బంగారు విజయనగరం ఆడబిడ్డవమ్మ గర్వైన తల్లివని కనకదుర్గమ్మవని గర్వైన తల్లివని కనకదుర్గమ్మవని గర్వగా పూజించాలే ఓ దుర్గమ్మ తల్లి చల్లగా దీవించాలే ఓ దుర్గమ్మ తల్లి గర్వగా పూజించాలే ఓ దుర్గమ్మ తల్లి చల్లగా దీవించాలే గర్వైన తల్లివని కనకదుర్గమ్మవని గర్వైన తల్లివని కనకదుర్గమ్మవని గర్వగా పూజించాలే ఓ దుర్గమ్మ తల్లి చల్లగా దీవించాలే ఓ దుర్గమ్మ తల్లి గర్వగా పూజించాలే ఓ దుర్గమ్మ తల్లి చల్లగా దీవించాలే పూజలెన్ని చేసినను పూజలెన్ని చేసినను చీరాగాజులతో నీకు అలంకరణ చేసినను పసుపు కుంకుమతో నిన్ను పూజలెన్ని చేసినాము చీరాగాజులతో నిన్ను అలంకరణ చేసినామమ్ము గర్వగా పూజించామే ఓ దుర్గమ్మ తల్లి చల్లగా దీవించామే ఓ దుర్గమ్మ తల్లి గర్వగా పూజించామే ఓ దుర్గమ్మ తల్లి చల్లగా దీవించామే గర్వైన తల్లివని కనకదుర్గమ్మవని గర్వైన తల్లివని కనకదుర్గమ్మవని గర్వగా పూజించామే ఓ దుర్గమ్మ తల్లి చల్లగా దీవించామే ఓ దుర్గమ్మ తల్లి గర్వగా పూజించామే ఓ దుర్గమ్మ తల్లి చల్లగా దీవించామే
రూమ్ లోకి వెళ్ళావా ఆడు అంటి పండు తిన్నాడా ఆడికి అక్కడ లేడు బలం వచ్చిందమ్మా గొళ్ళు గారు గొర్రె పోతుల మీద పడిపోతాడు. సరిపోయింది. ఇలాంటివన్నీ బయట చెప్పకూడదే. గొళ్ళు గారు గొర్రె పోతుల మీద పడిపోతాడు. అత్తగారు ఏంటండి పంపించండి. అదే మాట్లాడుతున్నారండి. అమ్మా మీ ఆయన పిలుస్తున్నాడే, నా మాట లోపలికి వెళ్ళి. అల్లుడి గారు మా అమ్మాయి రానంటుందండి. రానంటుంది. చెప్పండి. మీ అమ్మాయి రాబోదు మీరు రాయండి. ఏటమ్మా చూడండి మాట. నేను వెళ్ళకపోతే నువ్వు వెళ్ళాలా? వెళ్ళి ఆవిడ మంచి వేడి మీద సౌండ్ తీర్చదు. అల్లుడి గారు నేను రావడం కాదు, మీరే రండి ఒకసారి. ఏమండి మనిద్దరం దుబాయ్ వెళ్ళిపోదామా? దుబాయ్ వెళ్ళిపోదామని మా అమ్మ నీ కోసం పప్పండి నీకేం కావాలో వండి పెట్టుకో. అల్లుడి గారు అత్తగారు దుబాయ్ పోతారని. పోతామని? అవునండి వెళ్ళిపోతామని. అదే ఎల్లరి కలపలేదండి, పోతానని చెప్పేశాను. మీరు దుబాయ్ పోతారని. ఎప్పుడు పోతామన్నట్టుంది మీకు? నేను పప్పు నానేశానండి. ఏంటి పప్పు నానేశారా? నానేశాను కానీ కరెంట్ పోయిందండి. ఎంత పని అయింది? ఏం చేస్తాం, మిక్సీలో ఇప్పుడు కరెంట్ లేదండి. దాన్ని కూడా కరెంట్ కావాలండి. ఐడియా వచ్చిందండి, మిక్సీకి గైండ్ కదా కరెంట్ కావాలి కానీ రోల్ కదా కరెంట్ అక్కర్లేదు కదా. అందుకని రుబ్బి ఇక్కడ ఆగు, అతనికైతే రుబ్బిమంట నువ్వు ఆగు. అక్కడ రోల్ అయితే వేసానండి. రోల్ వేసి ఇంకొక ఐడియా వచ్చిందండి. రోల్ అయితే ఉంది, రోల్ వేసాను. గొడ్డ కావాలి కదండి, గొడ్డ లేదండి. మీరు మొహమాట పడకపోతే చెప్పండి. రోల్ మీద ఉంది కదా. అవునండి, నా దగ్గర మంచి గొడ్డ ఉందండి. మంచి గొడ్డ ఉంది. గొడ్డే ఉంది. వాళ్ళ అమ్మ దగ్గర ఏం గొడ్డ, వాళ్ళ అయ్య దగ్గర ఉంది గొడ్డ. అంత గొడ్డ వాళ్ళ నాన్న గొడ్డ నేను చూసాను, కానీ వాళ్ళ కూడా కరెంట్ లేదంట. కరెంట్ బిల్లు కళ్ళు మీటర్ తీసుకెళ్లిపోయారు. వాళ్ళ అమ్మ రోళ్ళు పప్పు వేసి వాళ్ళ నాన్న గొడ్డ రుబ్బేస్తుంది ఆల్రెడీ. ఆ గొడ్డ గురించి ఆలోచిస్తుంది ఇది.
చూసింది. అయితే అండి మీ దగ్గర గొడ్డ ఉంది అంటున్నారు, బాగా నలుగుద్దా అండి? గొడ్డ బాగా నలుగుద్దా? నేను గొడ్డ సాగని మీకు తెలియనట్టు ఉంది. అవునండి, సరేనండి. నాలుగు రుబ్బేశాను కానీ దాంతో మీకు బూరెలు కావాలా గారెలు కావాలా అంతేనంటారా? ఓ పని చేయండి. చెప్పండి. ఏమన్నా చేస్తారు కదా? ఏమడిగా చేస్తానండి. చేయండి ముందు. ఓకేనండి. అల్లుడా పూలండాలో రలుడా గారెలు పూలండాలో రలుడా గారెలు కొలతా పూర్లైతే కొలతా పూర్లైతే కొలతా పూర్లైతే బలబలమంటాయి గారెలు నత్తో నా మేదంత ప్రేమంత పూర్లైతే బలబలమంటాయి గారెలు నత్తో నా మేదంత ప్రేమంత. ఏమండి ఈ గారెలు అందరూ ముంచుకుంటూ ఈ గారెలా కోడి కూర ముంచుకుంటా. కోడి కూర కోడి కూర కోడి కూర లేదు. కోడి కూర లేదా? వెళ్ళి ప్యాడ్లు ముంచుకెళ్ళు. ప్యాడ్లా? అల్లుడి గారు మీకు కోడి కూర కావాలండి? చేస్తానండి. నేను అడగొచ్చు కదా, నేను చేస్తాను కదా. అల్లుడు అల్లుడు కోడిని కొయ్యాలా అల్లుడు కోడైతే ఒలత కోడైతే ఒలత కోడైతే కొంచెం బర్తలు మగలి కొయ్యొద్దు నవేదంత సమత కోడైతే కొంచెం బర్తలు మగలి కొయ్యొద్దు నవేదంత ఏటిని ఇవ్వటం నీ కూతురు దగ్గర ఇవ్వటంలే. నా వల్ల మీరు ఇబ్బంది పడకుండా లేదండి. ఫైనల్ గా చెప్పండి. చెప్పమంటారా? అల్లుడు అల్లుడు పిల్లని తోలాలా అల్లుడు నేనే రావాలా పిల్లని తోలాలా అల్లుడు నేనే రావాలా పిల్లైతే 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 అల్లరి పడుతుంది వేరే ఎంతో నవేదంత ప్రేమత పిల్లైతే అల్లరి పడుతుంది వేరే ఎంతో నవేదంత ప్రేమత. అవునరా మా అమ్మ కావాలి నీకు. నేను వద్దా? నువ్వు వద్దు, నీ పెళ్లి వద్దు, నీ సేర వద్దు. తీసుకెదా తీసుకో. ఒరే ఎదురా నీ పుచ్చులు ఇదా తీసుకో. బాగుంది నీకు. అత్తగారు పెళ్ళి అయిపోయింది, అన్ని కార్యక్రమాలు అయిపోయాయి. మరి ఇంకేమైనా బ్యాలెన్స్ ఏమైనా ఉందా? ఏంటో అది? చాలా ఉన్నాయి. బ్యాలెన్స్ అన్ని తీరాలంటే మీరు మంచి సాంగ్ పాడండి, మేము కవర్ చేస్తాం. ఓకే ఓకే. ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.